హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్‌గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ నేను మన ఛానల్‌లో గోధుమ రవ్వతో ఉప్మా చేయబోతున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్మా ఇష్టం లేని వాళ్ళకి ఇలా ఒక్కసారి నేను చేసిన ప్రాసెస్‌లో నేను చెప్పిన కొలతలతో చేసి పెట్టండి. ఇష్టంగా తింటారు. దీంతో పాటు కాంబినేషన్ పల్లీ చట్నీ మన ఛానల్‌లో పోస్ట్ చేశానండి. షార్ట్స్‌లో ఉంటుంది. రీసెంట్‌గానే పోస్ట్ చేశాను. ఆ పల్లీ చట్నీ కాంబినేషన్ దీనికి చేసి పెట్టండి. చాలా చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ చేయమని అయితే అడుగుతారండి ఈ ప్రాసెస్. అంత టేస్టీగా ఉంటుంది గోధుమ రవ్వ ఉప్మా ఇలా చేసుకుంటే. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ముందైతే దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత దీంట్లో ఫస్ట్ అయితే 1 స్పూన్ గీ వేసుకోండి. ఇక్కడ గీ వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. ఇది ఎవరు స్కిప్ చేయొద్దండి. గీ మస్ట్ అండ్ షుడ్. మీకు లాస్ట్లో తెలుస్తుంది గీ యాడ్ చేస్తే ఎంత మంచి ఫ్లేవర్ వచ్చిందో. ప్రతి బైట్లో గీ ఫ్లేవర్ వస్తుందండి. ఇక్కడ 1 స్పూన్ వేస్తేనే. ఇప్పుడైతే దాంట్లో గీ హీట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ ఆర్ 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అండ్ గీ హీట్ అయిన తర్వాత దాంట్లో ఎండుమిర్చి వేసుకోండి. ఎండుమిర్చి వేసుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎండుమిర్చి వేసుకుంటే. దాంట్లోనే పోపు దినుసులు వేసుకోండి. మీకు పోపు దినుసుల్లో మినప్పప్పు ఉన్నాయి కదండి, పొట్టు మినప్పప్పు అనేవి, అవి కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకోండి. అవి మధ్య మధ్యలో తలుగుతుంటే ఉప్మా రెసిపీస్కి ఉప్మా రవ్వ అయినా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తాలింపులు వేసిన తర్వాత దాంట్లోనే మీ టేస్ట్కి తగ్గట్టు అయితే జీడిపప్పు వేసుకోండి. అక్కడ మీకు నచ్చితే పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఆ రోజు నేను పల్లీలు వేయలేదు, ఓన్లీ జీడిపప్పు యాడ్ చేశాను. మీకు నచ్చితే జీడిపప్పు అండ్ పల్లీలు 2 యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు పోపు దినుసులు అండ్ జీడిపప్పు మంచిగా ఫ్రై అయిపోయినాయి చూసారా. అవి ఫ్రై అయిన తర్వాత దాంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకుని అల్లం ముక్కలు వేసుకోండి. ఒక గ్లాస్కి అయితే 1 ఇంచ్ అల్లం ముక్క అయితే కరెక్ట్గా సరిపోతుందండి, బిగినర్స్కి చెప్తున్నాను. అల్లం ముక్క కూడా వేగిన తర్వాత దాంట్లో కరివేపాకు కొత్తిమీర ఇక్కడే యాడ్ చేసుకోండి. కరివేపాకు కొత్తిమీర అండ్ దాంట్లోనే సన్నగా పొడుగుగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి అయితే రౌండ్గా కట్ చేసుకోండి, బాగుంటుంది ఉప్మాలకి. దాంట్లోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసుకోండి. ఇక్కడ మీకు కావాలనుకుంటే ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు అండి మీ ఇంట్లో వాళ్ళు తింటే, బట్ ఇవైతే కామన్. చాలా చాలా బాగుంటుందండి ఈ ప్రాసెస్లో గోధుమ రవ్వ ఉప్మా చేసుకుంటే. ఇదే ప్రాసెస్లో మీరు వైట్ రవ్వ ఉప్మా కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. బట్ వైట్ రవ్వ కన్నా గోధుమ రవ్వ ఉప్మా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఈ ప్రాసెస్లో చేసుకుంటే. ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గించుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ముక్కలు అనేవి, చూసారా. అలా కొంచెం కలర్ చేంజ్ అయితే చాలండి. కొంచెం ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దాంట్లో బాగా పండిన టమాటా అయితే ఒకటి వేసుకున్నానండి. అలా పొడుగుగా కట్ చేసుకొని మీ ఇష్టం అండి. టమాటా అనేది మనం మగ్గటం ఇంపార్టెంట్ కాబట్టి మీకు నచ్చినట్టయితే టమాటా కట్ చేసుకొని దాంట్లో వేసుకొని దాంట్లో కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు. టమాటా చూసారండి ఈజీగా మగ్గిపోయింది, బాగా పండింది వేసాం కాబట్టి. ఇప్పుడు దాంట్లోనే పైకి ఆయిల్ వచ్చిన తర్వాత 1 కప్ అయితే నేను గోధుమ రవ్వ తీసుకున్నానండి. ఆ గోధుమ రవ్వ అనేది పచ్చి స్మెల్ పోయేంత వరకు అయితే అలా ఫ్రై చేసుకోవాలి. ఇది ఎవరు చాలామంది చేయరు కదా, ఒక్కసారి ఈ ప్రాసెస్లో చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది గోధుమ రవ్వ అనేది. ఇలా చేసుకోవటం వల్ల ఏమైనా పచ్చి స్మెల్ ఉన్నా కూడా వెళ్ళిపోతుందండి. మనం తినేటప్పుడు కూడా చాలా చాలా పొడి పొడిలాడుతా చాలా బాగుంటుంది, చూసారా. అలా కొంచెం ఇట్లా స్మాష్ చేసుకుంటూ రవ్వ అనేది కలుపుకుంటూ అప్పుడు ఆ రవ్వకి పడుతుందండి ఆ ఫ్లేవర్స్ అన్నీ, అందుకని అలా అయితే మిక్స్ చేసుకోవాలి. గోధుమ రవ్వ అనేది కొంచెం లావుగా ఉన్నా కూడా పర్లేదండి, ఈ ప్రాసెస్లో చేసుకోవచ్చు. కొన్నిసార్లు గోధుమ రవ్వ లావుది సన్నది ఉంటుంది కదా, 2 రకాలు ఉన్నా కూడా ఈ ప్రాసెస్లో చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది, మళ్ళీ చెప్తున్నాను. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ ప్రాసెస్లో చేసి పెడితే, ఎందుకంటే మనం జీడిపప్పులు వేసాం కాబట్టి జీడిపప్పు ఫ్లేవర్ గీ ఫ్లేవర్ భలే మంచి టేస్ట్ ఇస్తుంది ఉప్మాకి. అలా అయితే మీకు అర్థం అవ్వాలని అలా చూపిస్తున్నానండి. జస్ట్ ఒక 5 మినిట్స్ అయినా అలా తిప్పుకోవాలి. అంటే గోధుమ రవ్వ అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే మనం తిప్పుకుంటూ ఉండాలండి. ఇదైతే ఈ ప్రాసెస్ చాలామంది చేయరనే అనుకుంటున్నాను. ఈ ప్రాసెస్లో ఒక్కసారి చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. గోధుమ రవ్వకు మంచి ఫ్లేవర్ ఉంటుందండి, ఆ ఫ్లేవర్ కూడా వస్తుంది మనం ఫ్రై చేసుకోవడం వల్ల. దాంట్లోనే 1 కప్కి 2 కప్స్ వాటర్ అయితే నేను పోసుకుంటానండి, కరెక్ట్గా సరిపోతుంది ఎవరికైనా తినే వాళ్ళకి 2 కప్స్. మరి అంతకన్నా తక్కువ పోసుకున్న పొడి పొడిలు ఆడతా కొంచెం తినేటప్పుడు అంత మంచిగా అనిపించదు, ఉడకకుండా అలా ఉంటుందండి. అంతకన్నా తక్కువ పోసుకుంటే 1 కప్కి 2 కప్స్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ముద్ద ముద్దగా ఉంటుంది, రవ్వ రవ్వగా ఉంటుందండి. లాస్ట్లో మీకు టెక్స్చర్ చూపిస్తాను చూడండి. దాంట్లోనే మళ్ళీ కొంచెం మీ టేస్ట్కి తగ్గట్టు అయితే సాల్ట్ వేసుకోండి. నేనైతే అక్కడ కొంచెమే వేసుకున్నాను, ముందు వేసాను కాబట్టి. ఇట్లాంటి గోధుమ రవ్వ ఉప్మాలకి అయితే ఎక్కువ సాల్ట్ పట్టదండి, తక్కువే పడుతుంది, బిగినర్స్కి చెప్తున్నాను. ఇప్పుడు వాటర్ పోసుకున్నాం కదా, వాటర్ పోసుకొని ఒకసారి అలా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 3 మినిట్స్కి ఒకసారి 2 మినిట్స్కి ఒకసారి అయితే అట్లా కలుపుకోండి. ఎందుకంటే అప్పుడు ఒకే దగ్గర ఉడకకుండా మొత్తం ఈవెన్గా ఉడుకుతుంది అలా తిప్పుకోవటం వల్ల. చూసారండి ఎంత బాగుందో, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలామంది అయితే ఉప్మా తినరు కదా, బట్ గోధుమ రవ్వలో కూడా చాలా మంచి ప్రోటీన్ విటమిన్స్ ఉంటాయి కాబట్టి గోధుమ రవ్వను కూడా ఎవరు స్కిప్ చేయొద్దు. వీక్కి ఒక్కసారైనా ఇలా చేసి పెట్టండి, చాలా చాలా మంచిది. ఇప్పుడు మనకి కుక్ అయిపోయిందండి, తిప్పుకుంటూ ఉంటుంటే లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసుకొని అలా ఒకసారి తిప్పేసుకోవడమే. చాలా త్వరగానే కుక్ అయిపోతుంది గోధుమ రవ్వ కూడా.
చూసారా ఎంత మంచి టెక్స్చర్ వచ్చిందో అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అలా కొత్తిమీర కూడా వేసిన తర్వాత ఒక్కసారి ఒక 5 మినిట్స్ ఆర్ 2 మినిట్స్ మూత పెట్టుకొని కొంచెం దాన్ని రెస్ట్ ఇవ్వండి. ఇంకా అట్లా అయిపోయిన తర్వాత ఒక 2-3 డ్రాప్స్ అయితే లెమన్ జ్యూస్ పిండుకోండి. లెమన్ జ్యూస్ పిండుకోవడం వల్ల లాస్ట్‌లో చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా చాలా బావుంటుంది. అక్కడక్కడ కొంచెం పుల్ల పుల్లగా కూడా తలుగుతా ఎక్కువ పిండుకోకండి. జస్ట్ వేసినట్టు వేసుకోండి బావుంటుంది. మరి ఎక్కువ పిండినా పుల్లగా అనిపిస్తుంది. చూసారా అండి ఎంత బాగుందో మన గోధుమ రవ్వ ఉప్మా అనేది టెక్స్చర్ ముద్ద ముద్దగా రవ్వ రవ్వగా ఎంత బాగుందో. ఈ గోధుమ రవ్వ అనేది రెస్ట్ ఇచ్చిన తర్వాత ఒక 5 మినిట్స్ ఆర్ 3 మినిట్స్ మూత పెట్టుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే అండి. అంతే అండి, వేడి వేడి గోధుమ రవ్వ ఉప్మా అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా కూడా అయిపోయింది కదండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రెగ్యులర్గా చేసే ప్రాసెస్ కాకుండా ఒక్కసారి నేను చేసిన ప్రాసెస్లో అయితే ట్రై చేసి ఎలా కుదిరిందో అయితే నాకు కామెంట్ బాక్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. చూసారా అక్కడ గోధుమ రవ్వ మీకు అక్కడ క్లియర్గా టెక్స్చర్ చూపిస్తుందండి దగ్గరికి పెట్టి. చాలా చాలా బాగుంటుందండి. ముద్దగా అనిపిస్తుంది అండ్ రవ్వ రవ్వగా అనిపిస్తుంది తినేటప్పుడు. ఈ కొలతలతో నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకుంటే రవ్వ మాత్రం వేపటం ఎవరు స్కిప్ చేయొద్దు. అదే ఇంపార్టెంట్ ఈ రెసిపీకి. మనం చేసే పద్ధతిలోనే ఉంటుందండి. ఏ రెసిపీ అయినా చాలా బాగుంటుంది తింటే. కొన్ని మార్పులు చేర్పులు చేస్తే సరిపోతుంది. చూసారా అండి నేను చేసిన చట్నీ అయితే అక్కడ మీకు చూపిస్తున్నాను. నచ్చిందండి వీడియో. నచ్చినట్టయితే కన్ఫర్మ్గా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఇలా నేను చేసిన ప్రాసెస్లో ట్రై చేసి ఎలా కుదిరిందో అయితే నాకు కామెంట్ బాక్స్లో మాత్రం చెప్పడం మర్చిపోకండి. టేక్ కేర్, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో.